శ్రీ మహాగణాధిపతయ నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. కౌతా టీవీ వీక్షకులందరికీ కూడా కార్తీక మాసం 27వ రోజు శుభాభినందనలతో కార్తీక మహాత్మ్యం 27వ అధ్యాయం చెప్పుకుందాం. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈ విధంగా దశావతారముల తర్వాత అంబరీషుని యొక్క ఉదార్తత గురించి చెబుతున్నాడు 27వ అధ్యాయంలో. నీవు శాపమనే వంకతో అంబరీషునికి ఇచ్చిన వరం ఆనందదాయకము. దీని వలన నాకు ఎటువంటి అయాసము కలగదు. వేదవాక్కు వంటి నీ వాక్కును యథార్థం చేయట కొరకు నేనే ఈ 10 జన్మల్ని ఎత్తుతాను. లేకపోయినట్లయితే బ్రాహ్మణునికి మర్యాద లేకుండా పోతుంది. నీవు వెంటనే రాజు దగ్గరికి వెళ్ళు, తన నిమిత్తము నీకు ఇంకా ప్రాణాంతక కష్టం వచ్చిందని చెప్పి అందువల్ల బ్రాహ్మణుని అయ్యానని ఎంతో విచారిస్తున్నాడు. నీవు వెంటనే అంబరీషుని వద్దకు వెళ్ళినట్లయితే అతనికి మేలు జరుగుతుందని చెప్పి అన్నాడు శ్రీమన్నారాయణుడు. ఆ మాటలు ఆలకించినటువంటి దూర్వాస మహాముని స్వామివారికి అనేక మారులు నమస్కారం చేసి సుదర్శనాయుధాన్ని అదుముకుని వచ్చి ఉండగా బ్రాహ్మణులతో పరివేష్టించబడి ఉన్నటువంటి అంబరీషుని దగ్గరికి వెళ్ళి చేరుకున్నాడు. చేరుకుని కోటి సూర్య మానవ తేజంతో ఉన్నటువంటి కోటి సూర్య సమాన తేజస్సుతో వెలుగుతూ ఉన్నటువంటి తన దగ్గరకు వచ్చినటువంటి మునీంద్రుల వారిని అంబరీషుడు చూసి నమస్కరించి అతన్ని వెన్నంటి వచ్చిన విష్ణు చక్రాన్ని చూసి, ఓ సుదర్శనమా, అర్హులై ఉన్న ఈ మునీంద్రుల వారు చంపదగిన వారు కాదయ్యా, కాదు, అతనిలో ఉన్నటువంటి దోషాలను మన్నించి అతనిని కాపాడు. మిక్కిలి క్రౌర్యంతో అతన్ని చంపవద్దు, రక్షించమని నన్నును శరణాగతుడైన మునిని కాపాడు అంటూ దుర్వాస మునీంద్రుని కౌగలించుకున్నాడు. తరువాత అంబరీషుడు దుర్వాస మునీంద్రుని తన మరుగుకు పంపి తాను ధనుర్ధారి అరి దిగులు విడిచిపెట్టి ఈ సుదర్శన ఆయుధానికి ఎదురుగా నిలబడ్డాడు. ఈ విధంగా అంబరీషుడు ఎదురుగా నిలిచే ఆయుధాన్ని చూసి తన మనోగత భావాన్ని వివరించసాగాడు. ఇది ఈ యొక్క సుదర్శనుని యొక్క మనోభావము 28వ అధ్యాయం రేపటి రోజున చెప్పుకుందాం. అందరికీ శుభలోక సమస్త ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాయాం 27 అధ్యాయః సమాప్తః. లోకా సమస్తా సుఖినో భవంతు.